ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అణ్వాయుధాలు వాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు. ఈ క్రమంలో తమతో ఒప్పందానికి రావాలని సమయం మించిపోతుందని టెహ్రాన్కు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో యుద్ధంలో అణ్వాయుధాలు వాడే ప్రణాళిక లేదని ట్రంప్ పేర్కొన్నారు. నేను ఎందుకు అణ్వాయుధాన్ని ఉపయోగిస్తాను? అది లేకుండానే సంప్రదాయ యుద్ధ పద్ధతుల్లో మేము వారిని ఇప్పటికే నాశనం చేశాం. నేను దాన్ని ఉపయోగించను. అణ్వాయుధాన్ని ఉపయోగించడానికి ఎవరిని ఎప్పటికీ అనుమతించకూడదు అని ట్రంప్ అన్నారు. టెహ్రాన్తో ఒప్పందానికి తాను తొందరపడటం లేదని, త్వరితగతిన పరిష్కారం కాకుంటే స్థిరమైన దీర్ఘకాలిక ఒప్పందంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. ఇటీవల ముగిసిన 2 వారాల కాల్పుల విరమణలో ఇరాన్ తన ఆయుధ వ్యవస్థలను పునరుద్ధరించుకుని ఉండవచ్చని అన్నారు. ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్కు సమయం మించిపోతుందని హెచ్చరిస్తూ ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. నాకు చాలా సమయం ఉంది, కానీ ఇరాన్కు లేదు. సమయం మించిపోతుంది. ఇరాన్ సైన్యం కుప్పకూలిపోతుంది. వారి నాయకులు ఇక మనతో లేరు. దిగ్బంధనం పటిష్టంగా ఉంది. ఇక నుంచి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది అని ఆయన ట్రూత్లో రాసుకొచ్చారు.